ఫైనల్లీ ఒక లాంగ్ హైబర్నేటింగ్ స్లీప్ తర్వాత కిక్ కాస్మ్ ఇస్ బ్యాక్. ఈసారి ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. సో మన తెలుగు టీం మన హెచ్ఎఫ్సి ప్రివ్యూతో సీజన్ స్టార్ట్ చేద్దాం, కొత్తగా రిఫ్రెష్ చేద్దాం. హాయ్ సత్య, హాయ్ వివేక్. సో ఇవాళ ఏంటి, లాస్ట్ సీజన్ జస్ట్ లో బోర్డర్ లో మిస్ అయిపోయాం, 5th ప్లేస్ ఫినిష్ చేసింది హెచ్ఎఫ్సి. ఏంటి, వాట్ ఆర్ యువర్ కీ టేక్ అవేస్ ఫ్రమ్ దట్? ఏమనుకుంటున్నావు? సో బేసికలీ లాస్ట్ సీజన్ అనుకుంటే అసలు డిఫెన్స్ వాజ్ ఆసమ్, ద వే వి ప్లేడ్ పొజిషన్ బేస్డ్ గేమ్ ఉండే అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసలు క్రేజీ అనమాట. చాలా ఫ్యాన్స్ కి ఎలా అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ అందరికి వివర్ లైక్ ఫేవరెట్ క్లబ్, అండ్ ఐఎస్ఎల్ క్లబ్స్ ఫేవరెట్ ఉన్న వాళ్ళందరికీ వివర్ లైక్ ద సెకండ్ ఫేవరెట్ క్లబ్ అనమాట. సో అసలు ప్లే ఆఫ్స్ ఎందుకు పోయిందని అనుకుంటే ఇట్ వాస్ బై 1 goal అని అనొచ్చు, బికాస్ మనది గోల్ రేషియో అండ్ గోవాది సేమ్ ఉండే అనమాట. సో వీ హ్యాడ్ టు విన్ ద గేమ్. గోవాకి అయితే డ్రాలో అయిపోతుండే, బట్ సో అలా గోల్ డ్రా అయింది ద లాస్ట్ గేమ్ మన గోవాతో ఆడాం కదా. సో అలా, సో దట్స్ వై ఐ కాల్ ఇట్ లైక్ 1 goal తో వి మిస్ ద ప్లే ఆఫ్స్ లాస్ట్ సీజన్. సో కొన్ని ప్లేసెస్ లో ఆడిదాన్ని మిస్ ద ఫ్యూ గోల్స్, దెన్ లిస్టన్. సో ఇలా సీజన్ లో కొన్ని కీ ప్లేసెస్ లో గోల్స్ మనం కొట్టలేకపోయాము, చాలా డ్రాస్ చేసాం కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ మనం మిస్ చేసాం ఆ ప్లే ఆఫ్ స్పాట్. సో చాలా అంటే ఈ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా క్లోజ్ వచ్చాం. ఆల్మోస్ట్ 1 goal తో చెప్పినట్టు గోవా మీద ఒక్క గోల్ లేట్ గోల్ పడినా కూడా వెళ్ళిపోయే వాళ్ళం ప్లే ఆఫ్స్ కి. బట్ స్టిల్ మనం బీవీబీ పార్ట్నర్షిప్ ని జస్టిఫై చేస్తూ అందరికి ఫేవరెట్ టీమ్ బీవీబీ సెకండ్ ఫేవరెట్ లాగా మనం కూడా హైదరాబాద్ ఎఫ్సి నిజంగా ఈవెన్ అదర్ టీమ్ ఫ్యాన్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సరే డిజాస్టర్స్ డెబ్యూ సీజన్ ప్రీవియస్లీ, దాని తర్వాత ఆల్మోస్ట్ వెంట్ ఇన్ టు ప్లే ఆఫ్స్ కాబట్టి, అండ్ అది కూడా యంగ్ స్క్వాడ్ తో చాలా కీ మూమెంట్స్ లో చాలా ఇంజరీస్ అయినా కూడా యంగ్ స్క్వాడ్స్ తో విన్ అయ్యాం, చాలా మ్యాచెస్ డ్రా చేసుకున్నాం. సో చాలా బాగా సీజన్ అయితే చాలా బాగా అయింది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ సీజన్. ఓకే, సో అది లాస్ట్ సీజన్ యొక్క మన సమ్మరీ. సో ఏంటి ఈ సీజన్ కి ఏం చేంజెస్ తో మనం ముందుకు వెళ్ళబోతున్నాం? సో వాట్ ఆర్ ద లైక్ ఏం చేంజెస్ చేస్తే ఆ స్మాల్ గ్యాప్స్, చిన్న చిన్న ఇష్యూస్ మనం ఫిక్స్ చేయడానికి వాట్ ఆర్ ద లైక్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఫర్ దట్? సో లాస్ట్ సీజన్ యాజ్ ఐ సెడ్ డిఫెన్స్ లో దేర్ వాస్ నో ప్రాబ్లమ్, దెన్ మిడ్ఫీల్డ్ లో కూడా ప్రాబ్లం లేదు. It was only, just in the attacking position, like, our main striker was really good, but he missed a few chances. So అందుకే ఈసారి ఆడిడాని సంతాన కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయకుండా we got in Bartolomeo Ogbeche. So like totally first season ki second season ki what happened was like అందరూ foreign players ని మనం రిప్లేస్ చేసేసాం. But this time we retained 2 foreign players and మిగతా 4 foreign players ని ఎవరైతే వచ్చారో వాళ్ళు 3 foreign players are ISL experienced. So it's like we are actually when the whole league was like second wave upward, what happened was there was a rumor like there was like a situation where chala clubs it was difficult for them to get in foreign players because many foreigners were afraid of coming to the league anamata second wave wala. So what we did was ఇంకా డైరెక్ట్ గా జంప్ అయిపోయి ఐఎస్ఎల్ ఎక్స్పీరియన్స్ ఫారినర్స్ ని తీసుకొని వచ్చేసాం వేరే క్లబ్స్ నుండి. సో యువాన్ గొంజాలెస్ రిప్లేస్డ్ ఉదయన్ ఇండియా అండ్ నౌ ఎడు గార్సీ midfield లో, then now Bartolomeo Ogbeche for the striker position and Javi Severio. This is the number 1 player, like foreign player who's everyone's talking about the whole league. 23-year-old striker La Palmas నుండి. సో మనోలో మార్క్వేస్ ప్రీవియస్లీ La Palmas లో కోచ్ లా ఉన్నప్పుడు ట్రైన్ యావి సివేరియో అనమాట. సో ఇట్స్ లైక్ బేసికలీ 23-year-old striker, foreign striker coming to India అంటే that's really something great, and that's the key changes what we did with the foreign contingent. Indian contingent ante not mainly changes actually, manam list anni పంపించేసాం, and then also we sent one of our other center back option who was a substitute, so Kinsalong Concert ani. So Gurmeet Singh ani we got a goalkeeper. Then Nim Dorji is a center back. We got him from Northeast Manta. So then again, that చూసుకుంటే defensive midfield we didn't get anyone because we already have players. Attacking midfield అయితే so basically wingers అని తెచ్చుకున్నాం మనం. అనికేత్ జాదవ్, then Abdul Rabi,
who also played in Durand Cup with the reserves team. So yeah, and striker position అయితే Adam De Silva from FC Goa. So these are like the 6 signings we actually did this season అనుకుంటే, and Preetham Singh for the left back position. Good. So both foreign players and Indian players రెండిట్లోనూ మనం we did some good replacements. And ఏంటి how is gonna season's tactical approach ఎలా ఉండబోతుంది? How are we gonna like formations ఎట్లా ప్లాన్ చేస్తారని? What is your take on it? సో నేను అనుకునేది ఏంటంటే లాస్ట్ సీజన్ లాగానే విల్ గో ఫర్ 4-2-3-1 ఫార్మేషన్, అండ్ సమ్ టైమ్స్ వి మైట్ గో ఫర్ 4-4-2 ఫార్మేషన్ టు మేక్ ఎక్కువ డిఫెన్సివ్ వర్కౌట్ కావాలంటే 4-4-2 మనం తీసుకుంటాం. సో రెండిట్లో తీసుకున్నా మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఎడు గార్సియా ఉన్నాడు, జోయల్ కేనేజ్ ఉన్నాడు, దే కెన్ ప్లే యాజ్ వింగర్స్ అండ్ ఆల్సో మిడ్ ఫీల్డర్స్ కాబట్టి అటాకింగ్ మిడ్ ఫీల్డర్ సెకండ్ స్ట్రైకర్ లో కూడా ఆడొచ్చు. దెన్ అగైన్ 4-4-2 తీసుకుంటే we have 2 strikers. Plus అదే కాకుండా Ogbeche Siverio combination కాకుండా we can have Joel Canese and Siverio combination, లేకపోతే Ogbeche Joel Canese combination, లేకపోతే Edu Garcia అన్న ఫ్రంట్ లో ఆడొచ్చు for some time. So we actually have like plenty of options in players. strikers kunnadu. And also if we take wing into the calculation, we have Rohit Danu, Abdul Rabi, Mohammad Yasir, Ali Charan Narzade, Aniket Jadhav, like so many options. So many good options. So attacking like we don't need to worry about the season. At the end of the day, it's only about whether we can put the ball into the net. Ogbeche etlena everyone knows 4th ISL season Ogbeche Northeast United, Kerala Blasters, Mumbai, tarvata now he's in Hyderabad FC. Last season, even though he was a substitute, goal ratio is pretty good, like compared to his game time with Adidas Santana. So he's a pretty good goal scorer kabatti I don't think so we need to worry about attacking output. So a lot of options ఉన్నాయి, and only thing is అవి వర్కౌట్ అవ్వాలి on the pitch. It should be working. అంటే ఒక రకంగా మంచి డిసిషన్ తీసుకున్నారు ఒగ్బెచిన్ కొని, ఎందుకంటే అరిడానే మోర్ లైక్ అంత పోచర్ కాదు, యూస్ టు ట్రాక్ బ్యాక్ అండ్ క్రియేట్ చేసేవాడు. ఒగ్బెచే ప్యూర్ పోచర్, గోల్ స్కోరింగ్ సత్య చెప్పినట్టు మంచి గోల్ స్కోరింగ్ రికార్డ్ ఉంది. సో లాస్ట్ సీజన్ ఒక రకంగా అదే మిస్ చేసాం మనం, లిటరలీ గోల్స్ స్కోర్ చేయలేకపోవడం వల్ల రైట్ టైమ్ లో. అంటే దానికి అరిడానే తప్పేం కాదు, ఈజ్ అ గ్రేట్ ప్లేయర్, అతను హీ హాస్ టు కమ్ బ్యాక్, ఎందుకంటే ఛాన్సెస్ క్రియేట్ చేయడానికి ఎవరు లేరు. కేనేసే లాస్ట్ లో బాగా ఆడాడు కానీ ఇనిషియల్ గా లేడు కాబట్టి. సో ఇప్పుడు మనలో మార్కెస్ టాక్టిక్స్ సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఉంటాయి అనుకుంటా. వింగ్స్ నుంచి బాగా అటాక్ చేస్తారు, పర్టికులర్లీ ఫుల్ బ్యాక్స్ ని చాలా బాగా యూజ్ చేస్తారు, ఫుల్ బ్యాక్స్ తో బాగా అటాక్ చేస్తారు. అందుకే జావ్ విక్టర్ ఇన్ ద టీమ్ చాలా క్రూషియల్, ఎందుకంటే అతను అంటే లిటరలీ ఒక వర్క్ హార్స్ టైప్, ఎప్పుడు ఈ ఫుల్ బ్యాక్స్ ని కవర్ చేస్తాడు బాగా. సో 4-2-3-1 నే వెళ్తాడేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వింగ్ బ్యాక్స్ ఇద్దరు అటాక్ చేస్తారు కాబట్టి బెటర్ టు హ్యావ్ టూ సెంట్రల్ డిఫెండ్ సిడిఎంస్. సో ఐ థింక్ బానే ఉండబోతుంది అటాక్ వైజ్ మన వాళ్ళు తోపు. కొంచెం కంపోజర్ డిఫెన్సివ్ గా మంచి గోల్ కొట్టిన తర్వాత ఐ డోంట్ నో, అంటే అందరు యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం ప్రెషర్ నర్వస్ ఫీల్ అవుతారో తెలియదు. చాలా లాస్ట్ సీజన్ చాలా మ్యాచెస్ లో ఆఫ్టర్ స్కోరింగ్ గోల్స్ మనం చాలా బాగా ఆడి ఒక పీరియడ్ అయిన తర్వాత గోల్స్ కొట్టిన తర్వాత వి యూస్ టు సిట్ బ్యాక్ అండ్ లాస్ట్ లో గోల్స్ కన్సిడర్ చేసేవాళ్ళు. ఐ డోంట్ నో, అంటే కొంచెం ప్రెషర్ కూడా అయిండొచ్చు యంగ్స్టర్స్ కి, ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, పర్టికులర్లీ ఫుల్ బ్యాక్స్ కానీ. సనా సింగ్ కూడా లిటరలీ లాస్ట్ సీజన్ హైదరాబాద్ ఎఫ్సి వల్లే అసలు ఐ మీన్ he rose into prominence అని చెప్పొచ్చు, ఇండియాకి ఆల్మోస్ట్ స్టార్టర్ అయిపోయాడు. సో అతని నుంచి కూడా చాలా మంచి సీజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇట్స్ లుకింగ్ గుడ్, టోటల్లీ టాక్టిక్ వైజ్ అంతా వీఆర్ లుకింగ్ రియలీ గుడ్ దిస్ సీజన్. సో ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ వైపు there's only one problem over here, like Odeon India చాలా పేసీ డిఫెండర్, he had very good pace అన్నమాట. So and also we know how he does those tackles without attracting cards. So this time ఏంటంటే యువానన్ is like pace ఎక్కువ లేదు, but he's a tall defender, a strong defender. So that's only one place where we might actually have a problem in case when we go full on attack mali coming into the defensive work. Yuvanan doesn't have that pace kabatti that's one thing we are worrying about. Also he's kind of like injury prone, so that's the only place we actually work. Friendlies చాలా ఆడాను కాబట్టి లిండోర్జీకి చాలా ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి ఐ గెస్ we actually have a good backup for Ivan Gonzalez. So yeah. Okay, nice.
పోతే సో కీ మిస్సెస్ అయితే ఆ చిన్న పాయింట్ అని చెప్తున్నారు. వివేక్ మీరేమనుకుంటున్నారు, ఇంకేమన్నా కీ మిస్సెస్ ఫ్రమ్ ద హోల్ ట్రాన్స్ఫర్ అండ్ ప్రీ సీజన్ సెటప్? చెప్పినట్టు ఓడే చాలా కీ మిస్సే. అండ్ అరిడానే అంటే ఐ డోంట్ నో, లైక్ టూ వేస్ వెళ్ళొచ్చు. ఇఫ్ ది రిప్లేస్మెంట్స్ ఒకబైచే అండ్ ఇంకో స్ట్రైకర్ ఇద్దరు బాగా ఆడారు అనుకో, సివెరియో బాగా ఆడితే వి వోంట్ మిస్ అరిడానే. బట్ లిటరలీ సింగిల్ హ్యాండెడ్ గా గోల్స్ కొట్టాడు లాస్ట్ సీజన్ అరిడానే. ఒకవేళ వర్కౌట్ కాకపోతే వి విల్ మిస్ హిమ్, బట్ ఐ డోంట్ థింక్ we have covered them with able replacements అనుకుంటున్నాను నేనైతే. పాయింట్. సో అది మన ట్రాన్స్ఫర్ అండ్ లైక్ న్యూ సీజన్ కి సెటప్ గురించి పాయింట్. సో ఏంటి ఏమనుకుంటున్నారు, హూ ఆర్ అవర్ కీ ప్లేయర్స్ గోయింగ్ ఫార్వర్డ్? ఇండియన్ కంటింజెంట్ లో కీ ప్లేయర్స్ ఎవరు, అండ్ లైక్ ప్లేయర్స్ టు లుక్ ఫార్వర్డ్, దీస్ గైస్ కెన్ మేక్ ద డిఫరెన్స్, ద ఎక్స్ ఫ్యాక్టర్స్. అలా ఇండియన్స్ ఎవరు, ఫారినర్స్ ఎవరు అనుకుంటున్నారు? సో లాస్ట్ సీజన్ అయితే యాజ్ వి నో సుబ్రత పాల్ ఒక 3-4 మ్యాచెస్ ఆడేసిన తర్వాత అన్ని మ్యాచెస్ స్టార్ట్ చేసిన కట్టిమని అనమాట. ప్లస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ మళ్ళీ వి సెండ్ హిమ్ ఆన్ లోన్ టు ఈస్ట్ బెంగాల్, సుబ్రత పాల్ ని. సో ఈసారి కూడా కట్టిమని స్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నాను. దెన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గుర్మీత్ సింగ్, whom we got him from Northeast United, he might get plenty of game time as a goalkeeper అని అనుకుంటున్నాను. సో దెన్ నిమ్ డోర్జీ, యాజ్ ఐ సెడ్, హీస్ చాలా ఫ్రెండ్లీస్ అయ్యాయి కాబట్టి సో హీ మైట్ ఆల్సో గెట్ సమ్ గుడ్ ఛాన్స్. సో దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటాక్ అనుకుంటే డిఫెన్సివ్ మిడ్ఫీల్డ్, యాజ్ ఐ సెడ్, 3 ఆప్షన్స్ ఉన్నాడు, సౌవిత్ చక్రబోర్తి అండ్ దెన్ యునో Joao Victor and Hitesh Sharma. We didn't get anyone for that position because we actually don't need అనుకోండి. So I think midfield వెళ్ళిపోతే Abdul Rabi and Aniket Jadhav, ఈ 2 players కి, and also Mark Zotan-Puya. సో లిస్టన్ కొలాసోని అమ్మేసి అనికేత్ జాదవ్ ని కొంటే చాలా మంది లైక్ ఇట్ వాస్ ఆన్ సోషల్ మీడియా లైక్ హౌ కెన్ యూ సెల్ లిస్టన్ అండ్ ఆల్. బేసికలీ ఇట్స్ టాక్టికల్ కూడా ప్లస్ షార్ట్ అక్యురసీ కూడా. ఇట్స్ లైక్ బేసికల్ గా అనికేత్ హాస్ బెటర్ షార్ట్ అక్యురసీ దెన్ లిస్టన్. అండ్ ఆల్సో విత్ ఆర్ tactics, basically Manolo Marquez prefers defensive work too from strikers also. So ala అనుకునేసరికి Aniket Jadhav actually falls back. He doesn't only focus on offensive, he also focuses on defensive contribution కూడా చేస్తాడు. అది లిస్టన్ లో మనకు కనిపించలేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ మనకు కొన్ని మ్యాచెస్ లో కనిపించింది. బిఫోర్ దాట్ ఇట్ వాస్ రియల్లీ హార్డ్ టు లుక్ ఇట్ అవుట్. సో అలా ఇంకోటి ఆరన్ డి సిల్వా, 6 feet 2 inches striker అనుకుంటాను. He's from FC Goa, like so he's one of the Indian contingent to look out for. And Mark Zotan-Puya, he's a midfielder, so from reserve team నుండి first team కి ప్రమోట్ చేసాం అన్నమాట. So yeah, these are the players. So చూసుకుంటే under young players, Nim Dorji is the only player who's like 26-year-old. మిగతా under very young. సత్య అన్ని అందరూ అన్ఆబ్వియస్ చాయిసెస్ చెప్పాడు, నేను ఆబ్వియస్ చాయిసెస్ చెప్తా. ఆకాష్ మిశ్రా, ఆశిష్ రాయ్, హాలీచరణ్ నర్జరీ. లాస్ట్ సీజన్ లిటరలీ మై ఫేవరెట్ ప్లేయర్స్. వాళ్ళు ముగ్గురు క్యారీ చేశారు లిటరలీ నా ఒపీనియన్ లో మొత్తం అటాక్ అండ్ డిఫెన్స్ వైజ్. సో ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ సీజన్స్ ఫ్రమ్ దమ్ అన్లెస్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ హోప్ఫుల్లీ ఏం ఇంజురీస్ కాకూడదని, ఫింగర్స్ క్రాస్. మనకి ఫుల్ బ్యాక్స్ వాళ్ళిద్దరు లేకపోతే గేమ్ లైక్ లాస్ట్ మ్యాచ్ లో ఫుల్ బ్యాక్ కూడా లేడు, చాలా గేమ్ చేంజ్ అయిపోతుంది. సో ఐ హోప్ దే హ్యావ్ అనదర్ బ్రిలియంట్ సీజన్. బోత్ ద ఫుల్ బ్యాక్స్ పర్టికులర్లీ ఐ లిటరలీ లైక్ ద గేమ్ ప్లే. వాళ్ళు ఇంకా ఈ హైదరాబాద్ FC లో బాగా ఆడి నెక్స్ట్ ఇండియాకి కూడా బాగా ఆడాలని నేను రియల్లీ హోప్ చేస్తున్నాను. సో దట్స్ అబౌట్ ఇండియన్ ప్లేయర్స్. ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు? సేమ్ అరే రిపీట్ అయిపోతారా, అన్ని చెప్పేశాడు, లైట్ తీసుకోండి, క్లోజ్ చేసి. సరే లాస్ట్. సో ప్రీ సీజన్ లో ఆల్రెడీ మనం రిజర్వ్స్ టీమ్ తో దురంత్ కప్ ఆడేశారు. సో వాట్ ఆర్ యువర్ కీ టేక్అవేస్ ఫ్రమ్ దట్ హోల్ టోర్నమెంట్? సో కీ టేక్అవేస్ ఏంటంటే పొజిషన్ బేస్డ్ గేమ్ ఆడాం అక్కడ కూడా. సో దట్స్ వన్ థింగ్ టు రియల్లీ బీ హ్యాపీ అబౌట్. అండ్ ఆల్సో అసలు there was like basically ఇప్పుడు FC Goa and Bengaluru FC and Kerala Blasters, basically they senior team players go elladu daniki, but we sent everyone from the reserves anamata. And just Jonte is the first team player whom we sent, and Abdul Rabi and Pritam Singh.
he said only 2 to 3 players, first team players వెళ్ళారన్నమాట అక్కడికి. అవి కూడా న్యూ సైనింగ్స్ అనుకోవచ్చు, 2 players who went there. ఓకే, రిజర్వ్స్ టీమ్ కి అసలు ఛాన్స్ రావాలి బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ క్లబ్ కాబట్టి అలా వి గేవ్ యాంపుల్ టైమ్ ఫర్ దెమ్. చాలా చూపించి లైక్ వి get some exposure to get some game time. మార్క్ జోటాన్ పుయన్ చూసాం. దెన్ వి సా చాంటే, అసలు అండర్ కంటే player who impressed everyone was Chante from there. The goals he scored, the way, his pace and everything, his skills, everything. So yeah, basically this was the key takeaway because our reserve team is really good, strong, and they're capable enough to compete in the future. The starters. Yeah, adokati. So ఇప్పుడు IFA Shield కూడా 26 కి I guess 26 and 28 or something we have 2 games IFA Shield. So దానికి కూడా we are sending reserve team. So yeah, basically I guess we are focusing on reserve teams developing also, them along with first team. Yeah. Okay. So last but not least, ఒక డెఫినెట్ పాయింట్, ఒక లోకల్ ఫ్రాంచైజ్ టీమ్ అంటే ఖచ్చితంగా జనాలు ఫస్ట్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లోకల్ ప్లేయర్స్ ఉన్నారా, వస్తున్నారా, డెవలప్ అవుతున్నారా, హౌ ఆర్ దే డూయింగ్ అనేది. సో దెర్ ఈస్ ఎ న్యూ తెలుగు ప్లేయర్ ఇన్ అవర్ రిజర్వ్స్ టీమ్. ఏమనుకుంటున్నాం, హౌ హీ కెన్ ఫేర్ అప్ టు ద కరెంట్ సీజన్? సో అభినవ్ ములగారా, he has been అనమాట చిన్నప్పటి నుండి. సో he got training from there. He was in Sunday Football League with Sandra FC అనమాట. So basically there are 2 to 3 top PL players who have also started their career as a kid with Sandra FC అనమాట. Then later on he went to Chelsea Academy. దాని తర్వాత he went to West Ham అనమాట. There was a game like basically he played as there was a small league anamata, like 3 to 6 months league. So basically it was for overall I don't remember Donald Cup or something, I don't remember the name. So basically he was about to play, but ఏమైందంటే అప్పుడే he had to come back to India. So he's really experienced from ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. గ్రేట్. అకాడమీస్ లో ఉండే కాబట్టి he had very good experience over there. Tarvata Indialo he was with AJK Mohan Bagan. Tarvata now he signed for the reserves team Hyderabad FC. So he's a goalkeeper. Basically just he with his experience he has from England, I guess soon we can see him in the first team. He's just 16-year-old adi kuda. So yeah, and he's like as Shamil sir said in before in the interview, HFC interview, basically he was the tallest goalkeeper who was there. He's 6 feet already. So basically I guess we do have other local talents who would be joining us in the future. Great. So great to hear that. So that is the whole point. So ఏమనుకుంటున్నారు, సీజన్ ప్రెడిక్షన్ ఏంటి? వేర్ హైదరాబాద్ FC will finish this season? ఏమనుకుంటున్నావు సత్య? I would say like we have a team కాబట్టి as I said చాలా స్ట్రాంగ్ ఉన్నాం, డిఫెన్సివ్ లో కూడా అటాకింగ్ లో కూడా, అండ్ ఆల్సో యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇట్ మీన్స్ ఇంజురీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ప్రీ సీజన్ ముందు నుంచే స్టార్ట్ చేసాం. వి ప్లేడ్ లైక్ 10 ఫ్రెండ్లీస్ ఐ గెస్ ప్రీ సీజన్ లో ఆల్మోస్ట్. సో లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ దిస్ ఐ గెస్ క్లబ్ టార్గెట్ కూడా ప్లే ఆఫ్స్ అండ్ ఆల్సో లుకింగ్ ఎట్ ద సైనింగ్స్ అండ్ ద స్ట్రెంగ్త్ వీ హ్యావ్, ఐ వుడ్ సే ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి. At the end of the day, we don't know what will happen because last season luck కూడా చాలా మ్యాటర్ అవుతుంది. So like just hope for playoffs. Third season లోనే playoffs అంటే it will be really nice for all of us. Yeah. వివేక్ మీరే అనుకుంటున్నారు? జింక్స్ అయినా పర్లా, we are getting the cup అంతే. మనం ఇలాంటి జింక్స్ ఎన్నెన్నో చేసాం. పర్లేదు. ఐఎమ్ ఫీలింగ్ సూపర్ కాన్ఫిడెంట్. టీమ్ కూడా చాలా బాగా బిల్డ్ చేశారు. లాస్ట్ సీజన్ మిస్టేక్స్ ని బాగా కవర్ చేశారు అనుకుంటున్నాను నేను. సో ఐ హోప్ సత్య చెప్పినట్టు రియలిస్టిక్ గా మాట్లాడితే వి షుడ్ గెట్ ఇన్ టు ప్లే ఆఫ్స్ అండ్ ప్లే ఆఫ్స్ లో వీల్ అనుకుంటున్నాను నేనైతే. కప్పు లెట్స్ ఎయిమ్ ఫర్ ద బెస్ట్. కప్పు వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మన రేలంగి మావయ్య ఉన్నాడు ఏకేఏ మనలో మనకి. సో చూద్దాం. ఓకే, సో దట్ సమ్స్ అప్ ద కాన్వర్సేషన్. చూద్దాం హౌ ఫార్ హెచ్ఎఫ్సి కెన్ గో. త్రూ అవుట్ ద సీజన్ మనం మధ్యలో లైక్ వీ కెన్ హ్యావ్ సమ్ టచ్ పాయింట్స్ ఆన్ ప్రోగ్రెస్ ఏంటి, వాట్ ఆర్ లైక్ ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్. సో వింటూనే ఉండండి. ఆల్ ద బెస్ట్ టు హెచ్ఎఫ్సి ఫర్ దేర్ థర్డ్ సీజన్. థ్యాంక్ యూ సత్య ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.